అల్ల నేరేడు చెట్టు కాడ అమ్మలాల లేత సూర్యుడు పొడిచాడే అమ్మలాల, సూర్యుడు పొడిచాడే అమ్మలాల. ఏంటి జయంతి మేడం నేరేడు పళ్ళు మీద పాట పాడుతున్నారు అనుకుంటున్నారా? ఇవాళ మన టాపిక్ నేరేడు పళ్ళు అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయంతి వల్లూరుపల్లి. చూసారా నల్లగా ఎంత నిగనగలాడితే నేరేడు పళ్ళు. ఇవి స్వచ్ఛంగా కడిగి శుభ్రంగా కడిగి నేరేడు పళ్ళు అనమాట. ఎందుకంటే చెట్ల కింద పడ్డాయి, మనం తినకూడదు కాబట్టి చెట్టు పైన కోసినైనా సరే శుభ్రంగా కడిగి తినాలి. ఇవి అసలు మన ఇండియాలో చాలా చెట్లు ఉంటాయి అన్నమాట, చాలా బాగా పండుతాయి నేరేడు పళ్ళు. ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి. అయితే ఈ చెట్లని పెంచేటట్టు కొంతమంది ఇళ్లలో కూడా పెంచుకుంటారు. వీటికి ఇంకో పేరు ఉందండి ఈ నేరేడు పళ్ళకి, జంబూ ఫళ్ళు అంటారు, జంబూ ఫలాలు. అందుకే మనకి జంబూ దీప్ అని కూడా పేరు వచ్చిందనమాట. సరే, ఇవి తినటం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇవి తినకూడని ఎవరో కూడా చెప్తాను నేను. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, బాలింతలు కానీ, మరి ఆపరేషన్కి వెళ్ళబోయే ముందు వెళ్ళేవాళ్ళు కానీ, జ్వరం వచ్చినా గొంతు నొప్పి వచ్చినా ఇవి తినకూడదు. ఎంత బెనిఫిట్ వాళ్ళకంతా వాతం అది వస్తుందన్నమాట. ఇక దీంట్లో బెనిఫిట్స్ చూసుకుంటే ఇంటెస్టైన్కి ప్రేగులు చాలా మంచిది. మా నాయనమ్మ అనేది, అమ్మాయి నేరేడు పళ్ళు దొరుకుతుంది చూడు ఈ సీజన్లో ఉంటాయి, మరి అవి తింటే మన పేగులో ఉన్న ఇంటికి చుట్టు బయట తీసుకొస్తుందంట అమ్మ అనేది. నిజమేనేమో, అది ప్రేగులకి చాలా బెనిఫిట్ అనమాట. ఏదున్నా కూడా లోపల నుంచి తోసుకుని బయటకు తీసుకొస్తుంది. ఒక ఇంటెస్టైన్స్కే కాదండి, ఇది ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేస్తుంది. మరి కిడ్నీస్ కానీ, హార్ట్కి కానీ, బ్రెయిన్కి కానీ అన్నిటికీ బెనిఫిట్ ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవి తినేసినాక చాలామంది ఈ గింజలు పడేస్తుంటారు. అలా పడేయకూడదు. ఈ గింజలు షుగర్ పేషెంట్స్కి చాలా ఉపయోగం అనమాట. ఈ గింజలు మెడిసిన్ వాళ్ళకి. ఈ గింజల్ని వాళ్ళు చక్కగా ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని నీళ్ళలో ఉడకబెట్టుకుని తింటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి. షుగర్ పేషెంట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న నేరేడు పళ్ళని మీరు ఎక్కడున్న ప్రతి సీజన్లోనూ తీసుకొని తినాలన్నమాట. ఇంకా నేరేడు పళ్ళని చూస్తే ఇంకా చాలా పాటలు ఉన్నాయండి జానపదంలో. ఈ అల్ల నేరేళ్ళు, అల్లో నేరేళ్ళు అని జానపదం అంటే కవులను కూడా ఆకర్షించింది అనమాట ఈ నేరేడు పళ్ళు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఎక్కడున్న నేరేడు పళ్ళు ఎతికి తెచ్చుకోండి. 4-5 తినాలండి, మితంగా తినాలి. పరగడుపున తినకూడదు, అది కూడా ఒక రూల్ ఉంది. పరగడుపున తినకూడదు, మరి రాత్రి పడుకోబెట్టేటప్పుడు తినకూడదు. మరి ఆఫ్టర్ ఫుడ్ మాత్రమే ఇవి తినాలి. ఇవి తిన్న తర్వాత పాలు మరి అంటే పెరుగు కానీ ఇలాంటివి కూడా తినకూడదు. మిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఇబ్బంది చేస్తాయి. తర్వాత 4 కానీ 5 కానీ తినాలి, ఎందుకంటే గొంతు పట్టేస్తాయి ఇక్కడ. మరి ఇంకో ప్రికాషన్ అండి, ఇది తినేటప్పుడు లోపల పెట్టు తిన్నారనుకోండి, పెద్ద గింజ లోపల